హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందూస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బయట చాలా క్రిస్పీగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అలాగే లోపల చాలా సాఫ్టీగా ఉంటుందండి. అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేడి వేడిగా బూరెలు చేసుకొని దాని మధ్యలో ఇలా హోల్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారండి. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. ముందుగా ఒక కప్ శనగపప్పు తీసుకుంటున్నానండి, పచ్చి శనగపప్పు. ఇది 2 టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక మునిగేదాకా వాటర్ వేసేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసాను. దీన్ని 2 గంటలు నానబెట్టాలండి. 2 గంటలు మూత పెట్టేసుకొని నానబెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకుంటే 1 కప్ రైస్ తీసుకోవాలండి. ఇది సేమ్ మన దోశల బ్యాటర్ లాగే చక్కగా హాఫ్ కప్ మినపప్పు అండ్ 1 కప్ రైస్ తీసేసుకొని దీన్ని బాగా వాష్ చేసేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని సేమ్ దీన్ని కూడా చక్కగా వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలండి. ఇది ఖచ్చితంగా ఒక 3 నుండి 4 గంటలు నానితేనే మీకు ప్రాసెస్ అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ పిండి పొలవాల్సిన పని లేదు. చక్కగా 3 నుండి 4 గంటలు నానబెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 2 గంటల తర్వాత పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయింది చూసారా, మీకు అలా చూస్తుంటే తెలిసిపోతుంది. ఇది వాటర్ మొత్తం తీసేసేయాలండి. తీసేసుకున్నాక ఇప్పుడు పచ్చిశనగపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లోకి వేసేసాను. ప్రెషర్ కుక్కర్లో 1 కప్కి 1.5 కప్ వాటర్ వేస్తున్నానండి. ఎగ్జాక్ట్గా 1.5 కప్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రావాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్ వద్దు. మీడియంలో చక్కగా 4 విజిల్స్ వచ్చాయంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. చక్కగా విజిల్స్ వచ్చేసాయి కదండి. ప్రెషర్ అంతా పోయాక నేను ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి తీసి పక్కన పెట్టేశాను. ఎక్స్ట్రా వాటర్ అనేది ఖచ్చితంగా తీసేసేయాలండి, వడగట్టుకోండి లేకపోతే. ఇప్పుడు పప్పు చూసారా ఇలా మెదపగానే చాలా సాఫ్ట్నెస్ వచ్చింది, పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు మనకి ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఇలా నొక్కుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే పప్పు అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి ఒక్క నిమిషంలోనే మనకు స్మాష్ అయిందండి. కావాలంటే ఇలా నొక్కొని చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అండి ఈక్వల్గా వేసి 1 టేబుల్ స్పూనే వాటర్ వేసారండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. 1 టేబుల్ స్పూన్ వేసేసి బెల్లం కరిగించుకోవాలన్నమాట. బెల్లం చక్కగా కరిగిపోయింది కదా, ఇంకా కాస్త కరగాలండి. ఇంకొంచెం అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉన్నాయి. ఇది కూడా కరిగిపోయాక ఒక 2 యాలకులు దంచుకొని వేసానండి. అండ్ బెల్లం ఇలా నురగ రావాలండి కరిగాక. 1-2 నిమిషాలు ఉంచితే మంచి ఇలా వచ్చిందంటే మనకి లోపల పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఉడికిపోయిన శనగపప్పు ఉంది కదా, ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారా శనగపప్పుని స్మాష్ చేస్తేనే మనకి ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా పర్ఫెక్ట్ కలిసిపోతూ ఉంటుంది. ఇలా కలిపేసుకున్నాక చక్కగా ఇలా అంతా కలిసిపోయిందండి. ఇలా అయిపోయిందని టెన్షన్ పడకండి. 3 నిమిషాలు అయితే మొత్తం దగ్గర పడిపోతుందండి. నాకైతే కరెక్ట్గా 3 నిమిషాలకే ఇది పప్పు అండ్ బెల్లం ఇలా కలిసిపోయిందండి. ఇలా కొంచెం ఇంకొక 2 నిమిషాలు ఆగాక నేను ఒక 2 టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేస్తున్నానండి. ఇంకాస్త ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది పూర్ణం అనేది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక మనకి పూర్ణం అనేది చూసారా థిక్గా అయిపోయిందండి. ఇంకాస్త ఉంచితే మనకి ఇంకా గట్టిగా అయిపోద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలండి. పూర్తిగా చల్లార్చుకున్నాక చూసారా పూర్ణం అనేది ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మీరు ఇలా పట్టుకోగానే మీకు లడ్డు అనేది ఇలా ఫామ్ అవ్వాలి. చూసారా ఇది ఇలా అయిందంటే మీకు పర్ఫెక్ట్ పూర్ణం వచ్చినట్టే. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకుందామండి. మీకు ఎంత పూర్ణం కావాలంటే అంత చేసేసుకోవచ్చు. మనకి పూర్ణం అనేది చక్కగా వచ్చిందంటే బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా సాఫ్టీగా ఉండాలండి అండ్ లూజ్గా ఉండకూడదు. పర్ఫెక్ట్ మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని ఎన్ని కావాలని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. 3 రోజుల దాకా పాడవండి మనవి. అలాగే ఇప్పుడు పప్పు 4 గంటలు నానిపోయిందండి. చక్కగా మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేయాలి. అండ్ వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. అండ్ మనకి సాఫ్ట్గా ఉండాలండి. కొంచెం ఎక్కువసేపే పట్టుకోవాలి, ఎందుకంటే బయట కోటింగ్ కదా ఉంటుంది. మనకి ఎక్కడా కూడా రైస్ అనేది ఉండకూడదు అనమాట. సాఫ్ట్గా కొంచెం వాటర్తోనే చక్కగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మిశ్రమం తీసుకున్న గిన్నెలోకి 1/2 టీ స్పూను సాల్ట్, చిటికెడంతా తినే సోడా వేసానండి. జస్ట్ చిటికెడ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా మిక్స్ చేసేసుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 10 అంటే 10 నిమిషాలు అంతే. 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఒకవైపు వేడి చేసుకోవడంలోనే డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసాను. చక్కగా వేడైపోతూ ఉంటుంది. అది వేడెక్కాక చూసారా పూర్ణం ఒక్కొక్కటి ఇందులో వేసుకొని ఇలా తీసేసుకున్నాక ఎక్స్ట్రా అనేది సైడ్కి తీసుకొని మనం బాలీలో వేసేసుకోవడమే. మీకు ఎప్పుడైతే బ్యాటర్ ఇలా వచ్చిందో పూర్ణం వేయడం చాలా సింపుల్ అండి. ఇలా వేసుకున్నాక చేత్తో ఒక్కసారి తీసుకొని ఎక్స్ట్రా అనేది పక్కన అనుకున్నాక మనకి ఎంత కావాలో కోటింగ్ అంతే పడుతుందండి. ఎక్కువ మందంగా
అండ్ లావుగా వచ్చేసి ఒకవైపు వచ్చేసి మళ్ళీ పూర్ణం విడిపోయి ఇలా అస్సలే రావట్లేదు. చూసారు ఆయిల్ అనేది ఎలా ఉందో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. పూర్ణం తీసుకొని బ్యాటర్లో జస్ట్ డిప్ చేసేసుకొని ఎక్స్ట్రా అనేది సైడ్కి తీసేసుకుంటే చేత్తోని జస్ట్ అలా వేసుకుంటే వచ్చేస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చేయొచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మెల్లగా స్పూన్తో తిప్పుతున్నానండి. ఎందుకంటే ఒకేసారి మనం తిప్పేసుకున్నాం అనుకోండి అన్నీ పోతాయి, విడిపోతాయి. ఒక్క 2 మినిట్స్ ఇంకాస్త గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక చూసారా ఆయిల్లోకి ఇంత కూడా పూర్ణం రాలేదు అండ్ బయట క్రిస్పీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. మనకి ఈ కలర్ రాగానే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.